హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు ఎస్జే వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో నేను పడ్డ స్ట్రగుల్స్ అనమాట. స్ట్రగుల్స్ అని కాదు కానీ సిమ్టమ్స్ అట్లా అట్లా అనుకోవచ్చు అనమాట. నేను డెలివరీ అయ్యి 2 months అయిందనమాట. 2 months అయింది. ఎవరు పుట్టారనేది నేను చెప్పను, ఎందుకంటే నా సిమ్టమ్స్ని బట్టి ఎవరు పుట్టారనేది మీరే చెప్పండి, అలాగే కమెంట్ చేయండి. నాకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ మార్నింగ్ సిక్నెస్ ఉండేది బాగా. అసలు మార్నింగ్ లేగాలనిపించేది కాదు. హెవీగా వామిటింగ్స్ ఉండేవి. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందే 1 week ముందే నాకు వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ 9th month డెలివరీ అయ్యేంత వరకు వామిటింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఎంత అంటే చాలా చాలా అంటే స్ట్రెస్ దగ్గర పెయిన్ రావడం, అంటే మంట రావడం, అట్లా చాలా స్ట్రగుల్ పడ్డాను ఆ విషయంలో. నేను ఒక్కోసారి ఏడుపు వచ్చేసేది అనమాట. అంత బాగా ఇబ్బంది పడ్డాను దానివల్ల. అండ్ అలాగే అప్పుడప్పుడు హెడేక్ వచ్చేది, బాగా నీరసంగా ఉండేది. హెడేక్ ఏంటంటే 1 side వచ్చేది అనమాట. 1 side బాగా వచ్చేది. అక్కడి నుంచి నిదానంగా వచ్చేది. ఆఫీస్ నుంచి రావడమే చాలా నీరసం అయిపోయి ఇంకా పడుకునేదాన్ని. ఏం వర్క్ చేసేదాన్ని కాదు. మా హస్బెండే అన్నీ చేసేవాడు అనమాట. మార్నింగ్ తనే లేచి వంట, రైస్ పెట్టేసి కర్రీస్ అన్నీ వండేసేసేవాడు. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అన్నీ తనే చేసేవాడు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనే చేశాడు. తనకు చాలా సపోర్ట్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు కూడా. అండ్ అలాగే ఇంకేముంది, అలాగే అసలు తినడమే ఏమీ తిన్నాం కానీ వాంతులు అయిపోతాయి. అసలు చాలా ఇబ్బంది పడ్డాము. అసలు వాంతి అయిపోయినాక చాలా నీరసంగా ఉంది అంటూ బాధపడేది. దాని బాధ చూసి మేము బాధపడేవాళ్ళం. ఏంటిలా ఎవరికి లేదు, ఎందుకు ఈ అమ్మాయికి ఇలా అని చాలా బాధపడేవాళ్ళం, టెన్షన్ పడేవాళ్ళం. మా మమ్మీ కూడా చాలా సార్లు అనమాట, నువ్వే ఇంత ఆడతా పడతా ప్రెగ్నెన్సీ జర్నీ హ్యాపీగా అందరూ గడిపేస్తారు, నువ్వేంటో ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నావు అని అంటూ ఉండేదన్నమాట. బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వచ్చేది. అసలు కూర్చోలేకపోయేదాన్ని చాలాసేపు. ఆఫీస్కి నేను 7th month వచ్చిన దాకా 15 days వరకు ఆఫీస్కి వెళ్ళాను అనమాట. తర్వాత శ్రీమంతం ఇంకా ఆఫీస్, అక్కడి నుంచి మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత అప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా మమ్మీ వాళ్ళే ఇంకా అన్నీ చూసుకున్నారనమాట. అండ్ చాలా మందికి వామిటింగ్స్ అవుతాయి, ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి అమ్మాయి అని, అసలు వామిటింగ్స్ లేకపోతే అబ్బాయి అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. నేను కూడా చాలా వీడియోస్ చూసాను అనమాట. బొడ్డు దగ్గర స్ట్రైట్ లైన్ ఉంటే బాయ్ అని, ఆఫ్ లైన్ ఉంటే బొడ్డు కింద నుంచి ఉంటే గర్ల్ అని, ఇలా చాలా వీడియోస్ చూశాను. నేను చూసి కూడా ఒక వీడియో చూసి కన్ఫర్మ్ అయ్యానంట. స్ట్రైట్ లైన్ ఉంది, యాంటీరియర్ ఉండి స్ట్రైట్ లైన్ ఉంటే బేబీ బాయ్ పుడతారని చెప్పారనమాట. పోస్టీరియర్ ఉండి లైన్ స్ట్రైట్గా లేకుండా బొడ్డు కింద నుంచి ఉంటే గర్ల్ పుడతారని. అలాగే నా ప్రెగ్నెన్సీలో నాకు థైరాయిడ్ వచ్చిందనమాట. చాలా మందికి థైరాయిడ్, అలాగే షుగర్ కూడా వచ్చిందంట. నాకు షుగర్ అయితే ఏం రాలేదు కానీ థైరాయిడ్ అయితే వచ్చింది. థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే డాక్టర్ థైరాయిడ్ ఉందమ్మా, నువ్వు ట్యాబ్లెట్స్ వాడని ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎండ్ అయిపోయింది. అయినా కూడా నేను అవి వాడమంది, థైరాయిడ్ టాబ్లెట్స్ అవి వాడుతూనే ఉన్నాను. అండ్ అలాగే నాకు 3rd month or 4th monthలో ఉండగానో నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనమాట. అంతేకాకుండా నాకు స్టమక్ మీద దురద ఇచ్చింగ్ అనేది బాగా వచ్చిందనమాట. అండ్ ఇవే మ్యాక్సిమం నేను ఫేస్ చేసినవి. వామిటింగ్స్ అయితే స్టార్టింగ్ నుంచి అవుతూనే ఉన్నాయి. అంటే ఏది తిన్నాను వెంటనే అయిపోయేది, తిన్న వెంటనే వామిటింగ్స్ అయిపోయాయి. అలాగే చాలా 9th month ఎండింగ్ వరకు అలాగే అవుతుంది. అందుకనే బేబీ వెయిట్ కూడా ఎంతో లేదనమాట.
నేను నెక్స్ట్ వీడియోలో బేబీ స్కానింగ్ రిపోర్టు, హార్ట్ బీట్ ఎంత ఉంది అవన్నీ నేను చెప్తాను. బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ మా అక్క తన ప్రెగ్నెన్సీలో తన ఏ ఫేస్ చేసింది అనేది అడుగుదాము. నువ్వు చెప్పు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వాంతులు బాగా అసలు కన్ఫర్మ్ అవ్వకముందే వాంతులు స్టార్ట్ అయ్యాయి. ఏంటిలా వాంతులు అవుతున్నాయి ఎందువల్ల అన్నది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది. అలా 3-4 నెలలు వచ్చే వరకు వాంతింగ్స్ ఉన్నవి. ఏంటి ఇలా వాంతింగ్ అవుతున్నాయి, ఏది తిన్నా ఇవ్వట్లేదు అని డాక్టర్ని అడిగితే వాంతింగ్స్ తగ్గడానికి నాకు టాబ్లెట్లు ఇచ్చింది. వాళ్ళ టాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకోమని టాబ్లెట్లు చెప్పింది. అవి వేసుకుని వాడటం మొదలెట్టినాక నాకు వాంతింగ్స్ తగ్గిపోయినాక కొంచెం బెటర్ మీన్స్ కనిపించింది. బాగానే ఉంది, తినడం కూడా పర్లేదు అనిపించింది. ఇక అక్కడి నుంచి నాకు ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ టాబ్లెట్స్ అంటే గుర్తొచ్చింది, నాకు కూడా డాక్టర్ వామిటింగ్స్ అవుతుంటే టాబ్లెట్స్ సజెస్ట్ చేసింది. ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు వామిటింగ్స్ అనేది తగ్గలేదు. టాబ్లెట్స్తో సహా వామిటింగ్స్ అయిపోయాయి అన్నమాట. అండ్ మా అక్కకి పాప పుట్టింది ఫస్ట్. తనకి 3 months వరకే వామిటింగ్స్ ఉన్నాయంట. నెక్స్ట్ బాబు ఏమీ లేవు అసలు. ఫ్రీగా తినడం తిరగడం అంతే, జాలీగా తిరిగేసాను అనమాట. నాకే ప్రెగ్నెన్సీ అన్నది కూడా తెలియలేదు అప్పుడు. తిరిగేసా. మా వాళ్ళు తిరుపతి వెళదాము, నీకు ఇంకా డేట్ రాలేదు అని అంటే నేను ఇక్కడ నర్స్ ఉంటే వెళ్ళి చెక్ చేయించుకున్నాను. మా చెల్లిని తీసుకుని వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. ఆమె అంది నువ్వు ప్రెగ్నెన్సీ అమ్మా అని చెప్పింది. సరే అని ఇక తిరుపతి వెళ్ళిపోయాం. వచ్చినాక ఏ ప్రాబ్లం లేదు. మెయిన్గా నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మార్నింగ్ సిక్నెస్ ఉండేది. అండ్ సెకండ్ ఫస్ట్ మంత్ నుంచి అండ్ డెలివరీ వరకు లాస్ట్ మంత్ వరకు త్రూ అవుట్ ప్రెగ్నెంట్ అంతా నాకు వామిటింగ్స్ అనేవి కంటిన్యూస్లీ అవుతూనే ఉన్నాయి. థర్డ్ చాలా నీరసంగా ఉండేదాన్ని, చాలా అంటే చాలా నీరసంగా ఉండేదాన్ని. ఫోర్త్ హెడేక్ వస్తూ ఉండేది. అండ్ ఫిఫ్త్ గ్యాస్ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. చెస్ట్లో పెయిన్ అంటే మంటలాగా వచ్చేది. అండ్ సిక్స్త్ పొట్ట పైన స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది అనమాట. దీన్ని బట్టి నాకు బేబీ బాయ్ పుట్టుంటాడా బేబీ గర్ల్ పుట్టుంటుందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నా బేబీ ఒక స్కాన్ రిపోర్ట్స్ అన్ని చూపిస్తాను. 3rd monthలో చేయించుకునే అన్ని స్కాన్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడితో నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బేబీ గర్ల్ పుట్టుంటుందా బాయ్ పుట్టుంటాడా కమెంట్ చేయండి. ప్లీజ్ చెప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకే.